హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ మూస్ 1234. ఈరోజు వీడియోలో అయితే మనం టోనా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఈ టోనా ఫిష్ కర్రీ కోసం అయితే నేను 2 టోనా ఫిష్ టిన్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ప్యాకెట్ టోనా ఫిష్ అన్నమాట ఇది. అలాగే ఒక టొమాటో, అలాగే ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, టోనా టిన్స్, అలాగే ఒక ఎగ్ కూడా తీసుకున్నానండి. ఇలా ముందుగా అయితే ఈ టోనా ఫిష్ని అయితే ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను. టిన్స్ అయితే 2 అయితే తీసుకున్నానండి నేను. ఇలా ముందుగా ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను. చూడండి మీట్ ఎలా ఉందో. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ అయితే తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకున్నానండి. వీటిని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం చిటికెడంతా పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని తర్వాత మనం ముందుగా ఓపెన్ చేసి పెట్టుకున్న ఫిష్ అయితే వేసేసుకోవాలి. చూడండి, కొద్దిగా గట్టిగా అయితే ఉంది కదా. ఇలా మనం మొత్తం కలుపుకోవాలండి దీన్ని. ఈ టోనా ఫిష్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే అవుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నానండి. ఎక్కువైతే వేసుకోకూడదు, చాలా తక్కువ అయితే వేసుకున్నాను. ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఒక 2 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఫిష్ కర్రీ మసాలా అయితే వేసానండి నేను. కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం కలిసేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అయితే మనం మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అయితే వచ్చిన తర్వాత మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మన టోనా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే అండి. చూడండి, చాలా టేస్టీగా ఉండే ఈ టోనా ఫిష్ కర్రీ అయితే ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.